ఈవేళ గతంలో సిబిఐ ఆఫీసర్ ఎస్పీ రామ్ సింగ్ అండ్ సునీతారెడ్డి గారు అండ్ సునీతారెడ్డి గారి భర్త వీళ్ళు ముగ్గురు కలిసి సిబిఐ దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, సాక్షుల్ని వాళ్ళని మభ్యపెడుతున్నారు, బెదిరిస్తున్నారని రకరకాల ఆరోపణలతో 2 సంవత్సరాల క్రితం ఒక కేసు ఫైల్ అయింది పులివెందులలో. ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు కోర్టుకు వచ్చింది. ఆ విషయంలో కోర్టులో దాన్ని క్వాష్ చేయమని చెప్పి అడగడానికి ఆమె కోర్టుకు వెళ్ళారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అక్కడ మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు కానీ, ఆమె ఆవేదన వ్యక్తం చేసిన తీరు కానీ, జగన్మోహన్ రెడ్డికి వేసిన ప్రశ్నలు కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. నిజానికి ఆమె అలుపెరగకుండా చేస్తున్న పోరాటం వల్లనే ఆమెలో ఆ కరుకుదనం ఏముందిలే, ఆవేదన అలా మనకి కనబడుతోంది. ఆ తెగింపు, దీని మీద చర్చ జరగాలి, నీతోనే మాట్లాడడానికి, నిన్ను ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడైనా సరే మీ సాక్షి టీవీకి రమ్మంటే కూడా నేను రెడీ అనే స్థాయిలో ఆమె అంటే డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పుడు, లేదా సాక్షి టీవీలో చర్చ పెట్టాలి. రాసిన వార్తల మీద, అల్లిన కథల మీద, వండివార్చిన కథనాల మీద ఆమె ఏమేమి అడుగుతుందో మరి మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటారా, భారతిరెడ్డి గారు కూర్చుంటారా, లేకపోతే ఆ పత్రిక ఎడిటర్ కూర్చుంటారా, లేకపోతే అవినాష్ రెడ్డినే కూర్చోబెడతారా, ఇంకెవరిని కూర్చోబెడతారో తెలియదు. దానికి సమాధానం చెప్పాలి. ఆవిడ చాలా అంశాలు లేవనెత్తారు, చాలా అంటే చాలా, ఒకటి కాదు. సో ఒకసారి ఆమె ఏమన్నారో మళ్ళీ నేను చెప్పి టైం దీనికంటే ఆవిడ మాటల్లోనే నేరుగా ఒకసారి ఆవిడ ఏమన్నారో విని మనతో ఆల్రెడీ భానుప్రకాష్ రెడ్డి గారు, జీవీ రెడ్డి గారు, విక్రమ్ గారు ఉన్నారు. వారితో పాటు వింతా సంజీవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అనాలిసిస్ కూడా చూద్దాము. ముందు ఇవాళ సునీతారెడ్డి గారు చేసిన ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు అది చూద్దాం ఒకసారి. అంత భయం ఎందుకు మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము, నాకు అభ్యంతరం లేదు. మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, రండి, నిజానిజాలు బయటకు వస్తాయి. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి, ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. సో దట్ ఈస్ మై గోల్. ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్నని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు. సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే కన్నా అది చాలా నాకు చాలా ఇమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. ప్రతిసారి మోసపోలేరు ప్రజలు. మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. జాగ్రత్తగా ఉండండి. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా? సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కన్నా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అని, అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం. మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు, నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. వాళ్ళ మంచి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నాకు నమ్మకం ఉంది. రైట్, వెల్కమ్ బ్యాక్.